ఓకే. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాన్ధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభు సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాపహ. ఈ చివరి చెప్పిన అమ్మవారి శ్లోకం సరస్వతి శ్లోకం నాకు 8 ఏళ్ల వయస్సులో వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. అప్పుడు ఒక 10-15 శ్లోకాలు వచ్చు. ఈ వీధి బడులు అనేటువంటివి ఉండేవి, అప్పుడే గవర్నమెంట్ ఇవన్నీ లేవు. అప్పుడు ఆ సందర్భంలో అప్పుడు చదువుకున్నటువంటిది ఈ రోజు వరకు కూడా ఆ సరస్వతి స్తుతి యాకుందేందు తుషారహార ధవళ, అది ఎన్నిసార్లు చెప్పానో చెప్పలేం. అప్పుడెప్పుడో పట్టుకున్నటువంటిది అంటే అది ఏమిటో మరి, అది దారి చూపించేటువంటిది ఈ రోజు వరకు కూడా. మళ్ళీ మాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అట్లా చదువుకోవటం కానీ పట్టుకోవటం అనేది లేదు. మళ్ళీ ఎట్లా ఉందంటే మరి ఆ సరస్వతి వాక్కు మహిమ మరి ఏమిటో మరి. ఇంకా గమ్మత్తు చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి మా జీవితంలో. ఎందుకంటే అమ్మవారిని పట్టుకుంటే, అంటే అమ్మవారన్నా అయ్యవారన్నా ఒకళ్ళే, మనం పట్టుకుంటే వాళ్ళు మనల్ని పట్టుకుంటారని. అది అర్థం. మనం ఎక్కడన్నా జారిపోతున్నా జారిపోనీయకుండా. నేను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు తప్పుతావని అనుకున్నాను రా, పాస్ అవుతాడు అనుకున్నటువంటి వాడేమో తప్పాడు, నువ్వు మాత్రం పాస్ అయినవురా అన్న. అది ఒక దారికి ముందు కాలేజీలో చేరడానికి ఇది ఒక రకమైనటువంటి దారి అనమాట. అది అట్లా చూస్తుంది. ఇది మార్జరి న్యాయం అంటారు కదా గురువు గారు, మార్జరి న్యాయం. దీనిలో న్యాయాలు అనేటువంటి మొన్న ఒకసారి కూడా ఇదివరకు పెట్టాను కూడా మీకు. ఇది కుక్కుట న్యాయము, తర్వాత అట్లనే మర్కట న్యాయము, బ్రహ్మసూత్రాలు చెప్పినప్పుడు పెట్టారు. గురువు గారిని పట్టుకుంటే అట్లా నేను ఒకసారి చెప్పా పాత వాళ్ళకి, ఏమనంటే మీరు ఏ దీక్షలో ఉన్నారో కనుక్కోండిరా అని చెప్పా. మీకన్నా ముందు బ్యాచ్. అవును, బ్రహ్మసూత్రాల్లో పెట్టారు. అది మీరు మర్కట దీక్షలో ఉన్నారా, దీక్షలో ఉన్నారా, మార్జాల దీక్షలో ఉన్నారా, దేనిలో పట్టుకోండి అట్లా అనమాట. శుభం భయాత్మ మన దీనిలో వచ్చేసేద్దాం. కేనోపనిషత్తులో 2వ అధ్యాయంలో చెప్పేది ఏమిటంటే అవిజ్ఞాతం విజానతాం, అవిజ్ఞాతం విజానతాం. ఒక మాట వేశాడు. అవిజ్ఞాతం విజానతాం అని అంటే బాగా తెలుసండి, జానతాం అంటే తెలుసు, చేర్చాడు కాబట్టి బాగా తెలుసు అంటున్నాడే ఎవడో, వాడికి అవిజ్ఞాతం బాగా తెలియదు.
తెలుసుకుంటే అలా చెబుతున్నాడు. బాగా తెలుసు అనేటువంటి వాడికి బాగా తెలియదు. సరే, ఇంకొకడు ఉన్నాడు. ఏమిటంటే అవిజ్ఞాతం, నాకు తెలియదండి, అసలు బాగా తెలియదండి అనేవాడికి విజానతం, బాగా తెలుసుకున్నవాడు. ఇక్కడ ఆపోజిట్లో చెబుతున్నాడు. చివరికి ఏంటంటే తెలుసు తెలుసు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలియదు అనే అర్థం. అది తెలుసు తెలుసు అనేటువంటి తెలియవాడు. అయ్యా నాకు బాగా తెలియలేదండి ఇది అన్నవాడికి వాడికే తెలుస్తుంది. ఇక్కడ అనమాట ఈ తెలియట అనేటువంటి పదం తెలుగు పదం. దీని సంస్కృత పదం విద్యయా, విద్య, విజానత, విద్య. ఈ సంస్కృత పదాల్లో విశేషమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి అర్థం వస్తుంది. విద్య అంటే జ్ఞానపూర్వకమైనటువంటి అర్థంలో వస్తుంది అనమాట. అందుకని మా గురువు గారు చెప్పినటువంటి ఇప్పటికి కూడా గుర్తు, ఇప్పటికీ మాకు గుర్తు. బాగా తెలుసు తెలుసు అంటున్నాడు అనుకుంటారా, భగవద్గీత వాడికేరా మొట్టమొదటి తెలియనటువంటి వాడు అని ఇప్పటికీ నాకు ఇప్పుడు సుమారు 60 సంవత్సరాలు అయింది చెప్పి. అట్లా అనమాట అది. అందుకని ఏంటంటే మనకి ఏవైనా సరే ఈ ఉపనిషత్తుల్లో నాకు బాగా తెలిసింది అని అంటే నీకు బాగా తెలియలేదు అని అర్థం. అంటే ఏంటంటే ఉపనిషత్తులు నేను ఇంకా చదువుకుంటున్నానండి, 10 ఉపనిషత్తులు మనకు అర్థమైనా అర్థం ఏంటి? జ్ఞాన మహాసముద్రం అది. దానిలో మనం ఒక్క బిందువు పట్టుకున్నా మన జీవితం ధన్యమే. అందుకని ఆ బిందువు పట్టుకోవాలనుకున్నా కానీ కొంతకాలం తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసి పట్టుకోవాలి అని అంటున్నాడు. ఆ పట్టుకున్నప్పుడే అప్పుడు పర్వాలేదు, ఏదో కొంచెం తెలిసింది అనేటువంటి ఉండాలన్నమాట. అది ఆ విషయం దీనిలో చెబుతూ 5వ మంత్రంలో ఒక విశేషమైన చెబుతున్నాడు. ఎప్పుడు అంటే నీకు సంతృప్తి కలిగేది ఉంటుంది అంటే ఇక ఒక విశేషం చెబుతున్నాడు ఈ మంత్రంలో. ఈ మంత్రం ఇవాళ కావాలి. ఇహ చేత్, ఇహ ఇహ అంటే ఇక్కడ అని అర్థం. అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటంటే ఈ జన్మలోనే, లేక అంటే ఈ జన్మలో ఈ భూలోకంలో ఉన్నప్పుడే అని అర్థం అనమాట. ఇహ చేత్, ఇహ ఇక్కడ, అచేతీతి చేత్ తెలుసుకొనబడితే, అచేతీతి చేత్ ఏదైతే తెలియదో తెలుసుకొనబడితే, సత్యం నిజమైన సంతృప్తిని అస్థి లభిస్తుంది. ఏదైతే తెలియలేదో అది గనక తెలుసుకుంటే నీకు సంతృప్తి కలుగుతుంది. ఇది అర్థం. ఇది మనకు భౌతికంగా కూడా కొన్ని చూసుకోండి. ఒక వస్తువు గురించి మనం అన్వేషిస్తూ ఉంటాం, బజార్లో అమ్మడి దొరుకుతుంటాం. ఆ షాప్లో దొరుకుతుంది, ఈ షాప్లో దొరుకుతుంది, అక్కడ లేదండి ఇక్కడ లేదండి అంటుంటాడు. చివరికి ఎక్కడో లభిస్తుంది. లభించండి, అమ్మాయి ఎక్కడ లభించిందిరా దీనికి అని ఒక సంతృప్తి పొందుతాం. ఎక్కడ ఏ షాపులో దొరకలేదనుకోండి, దొరకపోయితే అసంతృప్తితో వెళ్ళిపోతాం. దాని మీదనే బుద్ధి పెడతాం. దాని మీదనే బుద్ధి పెట్టి ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తాం. అట్లనే ఇక్కడ కూడా ఈ జ్ఞానం అనేటువంటిది కూడా దీనికోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ వెతుకుతూ దానిలో సంతృప్తి పొందాలి. ఆ సంతృప్తి పొందాలి అని అంటే ఆ జ్ఞానం లభించినప్పుడు సంతృప్తి పొందుతాడు. ఇది నిజమైనటువంటి సంతృప్తి అని చెబుతున్నాడు. ఎప్పుడు? ఇహ ఇక్కడ. అలానే ఇహ ఇక్కడ నా అవాదీతి చేతు తెలుసుకొనబడకపోతే, చూడండి, 2 వ్యతిరేకార్థకాలు. అంతక్రితం విజానతం అవిజానత అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా వ్యతిరేకార్థాలు చెబుతున్నాడు. ఈ లోకంలోనే, ఈ జన్మలోనే నువ్వు తెలుసుకుంటే సంతృప్తి పొందుతావు, లేక ఈ జన్మలోనే తెలుసుకోకపోతే, ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు మహతి వినష్టం, మహతి గొప్ప, వినష్టం నష్టం కలుగుతుంది. ఇక్కడ చెప్పింది చివరికి ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది. ఇది ఈ జన్మలోనే నీవు బ్రహ్మజ్ఞానమును సంపాదించుము అని కరాఖండిగ్గా చెప్పేస్తున్నాడు. బ్రహ్మజ్ఞానము సంపాదించుము ఈ జన్మలోనే, నేను వచ్చే జన్మలో పొందుతాను అనేటువంటిది కాదు. అటువంటి పెట్టుకోకు. అంటే అర్థం ఏంటంటే ఇహ అంటే ఈ జన్మలోనే, ఈ భూలోకంలోనే, అంటే ఈ కాలంలోనే వాయిదా వేసుకోవాకు. ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానం ఉన్నది, దాన్ని అధ్యయనం చేసుకోవాలి. కాబట్టి దాని యందు ఇంట్రెస్ట్ తోటి ఉండి తెలుసుకోవటం అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నాడు. ఇది రేపటికి అనేటువంటి వాయిదా వేసుకోవాకు అని చెబుతున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ జన్మలోనే ఈ జ్ఞానము
తెలుసుకో. తెలుసుకోకపోతే మహా ఆపద నీకు సంభవిస్తుంది. నష్టం వస్తుందన్నమాట. అనగా ఏమిటి నష్టం? నువ్వు ఈ మానవ జన్మ తీసుకున్నందువలన నష్టం. అంటే అర్థం ఏంటనమాట? ఏమాత్రము ప్రయోజనము లేకుండా పోయింది అని అర్థం. మానవ జన్మ యొక్క చరితార్థం ఏమిటంటే జ్ఞానం సంపాదించుకొని తాను స్వస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మానందాన్ని పొందినప్పుడే అప్పుడే అతని యొక్క జన్మ ధన్యము అని అర్థం. కాబట్టి ఈ జన్మలోనే తెలుసుకో అని చెబుతున్నాడు. అని చెబుతూ భూతేషు భూతేషు ఇక్కడ పదం వేశాడు. భూతేషు భూతేషు. భూతేషు అంటే ప్రాణుల యందు. మరలా ఇంకో పదం వేశాడు మళ్ళీ అట్లనే ప్రాణుల యందు. భూతేషు భూతేషు. ఈ సమాసం ఇది. ఈ సమాసాన్ని చేయండి. దీన్ని మీరు వ్యాకరణం కూడా చదువుకుంటున్నారా? భూతేషు భూతేషు ప్రతిభూతేషు. అది దినం దినం ప్రతి దినం. భూతేషు భూతేషు ప్రతిభూతేషు. ప్రతి భూతములోను ప్రతి ప్రాణిలోను అని అర్థం అనమాట. ప్రతి ప్రాణిలోను విచిత్య ఆత్మను సాక్షాత్కరించుకొని ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉన్నది అని తెలుసుకో. ప్రతి ప్రాణిలో నీలో ఉన్నటువంటి ఆత్మ ఎట్లనో ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ ఉన్నది అనేటువంటి తెలుసుకో. వాడు ధీరాహ, వాడు జ్ఞానులు, వాడు జాగృతమైనటువంటి వాడు. ధీరాహ అంటే ఎవరంటే జ్ఞానులు అని ఇంకొక పదం అర్థం. ఆ ధీరాహ అనేటువంటి వాడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది తెలుసుకుంటాడు. అది అర్థం. ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు ఆ పరమాత్మ. ఒక్కడే పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ఒక్కడే సూర్యుడు సమస్తమైన భూతముల యొక్క హృదయములలో ఉన్నట్టుగానే ఉన్నాడు అనేటువంటిది తెలుసుకుంటాడు. అస్మాత్ అప్పుడు తెలుసుకొని ఈ లోకము నుండి ఎప్పుడైతే అప్పుడు తెలుసుకున్నాడో ఈ లోకము నుండి ప్రేత్య అంటే విడివడి అంటే శరీరము నుండి బయటకు వచ్చేసి. శరీరము నుండి బయటకు వచ్చేసాడు. శరీరం వదిలేసేసాడు, అయిపోయింది. శరీరము నుండి బయటికి వచ్చేసి అమృతాహ అంటే అమరులుగా మరల పునర్జన్మ లేకుండా భవంతి అవుతారు అనగా మోక్షమును పొందుతున్నాడు అని. కాబట్టి ఈ జన్మలోనే జ్ఞానం సంపాదించుకొని మోక్షాన్ని పొందు అని చెబుతున్నాడు. ఇక్కడ ఇది విశేషమైనటువంటి దీనిలో చెప్పాడు. కాబట్టి భూతేషు ప్రతి ప్రాణియందు. భగవద్గీతలో 12వ అధ్యాయము చివరి శ్లోకం ఏంటి? చివరి శ్లోకం 12వ అధ్యాయము చివరి శ్లోకం. నిర్వైరపి సర్వభూతేషు. 12వ అధ్యాయము ఏంటనమాట చివరి శ్లోకం. అంతా చెప్పి ఆయన 12వ అధ్యాయంలో కంక్లూజన్ గా ఒక మాట చెప్పేశాడు. నిర్వైరపి సర్వభూతేషు. ఇక్కడ ఒక చోట చెప్పాడు, ఎక్కడో అదేనా ఇక్కడ ఎక్కడో ఏదో అధ్యాయం గుర్తులేదు. నిర్వైరపి సర్వభూతేషు అట్లానే ఒకటి. అలా ఉంటే నీకు అలా ఉండుము అని చెప్పాడు. సర్వభూతముల యందు నిర్వైరపి ఏమాత్రము నీవు అద్వేష్ట సర్వభూతానం గురుగారు. అద్వేష్ట సర్వభూతానం అది 13వ శ్లోకం. 13వ శ్లోకం. అదే అందుకని చెబుతున్నా. ఎందుకంటే మనకి దీనిలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. అలా సర్వభూతములలో ఉన్నాడు అనేటువంటి తెలుసుకున్నటువంటి వాడు అద్వేష్ట సర్వభూతానాం సమస్తమైనటువంటి భూతముల యందు అద్వేష్ట ద్వేషము లేకుండా ఉంటాడు. వాటి యందు మైత్ర కరుణ ఏవచ స్నేహము దయ కలిగి ఉంటాడు. నిర్మమో నిరహంకార ఏమాత్రం మమకారములు లేవు, అహంకారములు కూడా ఉండవు. మరి అటువంటి ఆయన సమ దుఃఖ సమంగా చూస్తాడు. ఏమిటి అనమాట? దుఃఖ సుఖములు. ఈ దుఃఖ సుఖములను సమానంగా చూసినటువంటి వాడు క్షమి ఓర్పుతో. ఈ విధంగా అంటే ఏమిటనమాట?
అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు అని. అనే ఒక వస్తువుని ఒక వస్తువు కాకపోతే ఒక వస్తువు అయినా సరే దానిలో పరమాత్మ ఉన్నాడు. ప్రస్తుతం ఇంపార్టెంట్ గా ఏమిటంటే ప్రధానంగా ప్రాణులలో ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను తెలుసుకొని ఆ ప్రతిభూతమును కూడా అనగా ప్రతిభూతము కూడా ఒక పరమాత్మ స్వరూపమే. ఇది అర్థమైంది. జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకొని ఒక విషయం విపరీత అర్థాల్లో పోయే వాళ్ళు ఎట్టుంటారో చూసుకోండి. ఏంటంటే అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ. ఏమండి, అన్ని ప్రాణుల యందు మైత్రి స్నేహం అన్ని ఉండాలండి. నిర్మమో నిరహంకారగా సమదుఃఖ సుఖక్షమి అని చెప్పారు కదా. కాబట్టి నేను కుక్కను తీసుకొస్తానండి, కుక్కను తీసుకొచ్చి గుళ్ళోకి తీసుకొస్తానండి, కుక్క చేత కూడా నేను చేయించుతానండి అని అంటాడు. కుక్క కూడా భూతమే కదండి, అది కూడా భూతమే కదండి, దాని చేత లేదా కోతిని పట్టుకొస్తానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి అని చెబుతాడు. అద్వేష్ట సర్వభూతానం అని చెప్పారు కదండి అని అంటాడు. మీరు చెప్పినటువంటి దానికి మరలా మీరు వ్యతిరేకమేంటే కుక్కను తీసుకురాకూడదు, కోతిని తీసుకురాకూడదు అని అంటున్నావు, వాటి చేత అని అంటే ఎట్ట కుదురుతుందండి? వాడు ఇప్పుడు పూర్వపక్షం వేస్తే మనం సమాధానం ఏం చెబుతాం? మరి ఇక్కడ చెప్పింది మరి తప్పే కదా. మరి అవి కూడా పరమాత్మ స్వరూపాలే కదా. మనం ఎట్లయితే పరమాత్మ స్వరూపమో అవి కూడా పరమాత్మ స్వరూపాలే. దానికి మనకి దీన్ని చెప్పాడు శాస్త్రం. ఎవరైతే శాస్త్రమనుసృత్య అక్కడ చెప్పాడు. శాస్త్రమును ఆ కర్తవ్య అకర్తవ్యములను గురించి చెబుతూ ఎవరైతే శాస్త్రములో చెప్పిన విధిని పాటించి చెయ్యాలి, శాస్త్ర విధిని ఉత్సృజ్య వదిలివేసేసి చేస్తే అది అధర్మము, అది విద్య. అక్కడ విశేషమైన చెప్పాడు. ఏమిటంటే సంస్కృత గ్రామర్లో చదువుకునేటప్పుడు పరనిత్యాంతరంగాపవాదానం ఉత్తరోత్తరం బలీయ అనేటువంటి ఒక న్యాయం వస్తుంది. పర నిత్య అంతరంగానం ఉత్తరోత్తరం బలీయ. మొదటి చెప్పాడు ఒక మాట, తర్వాత ఇంకొక మాట చెప్పాడు, తర్వాత రెండో మాట అది బలీయమైనటువంటి, అది బలమెత్తరమైనటువంటి. మొదటి మాట కొట్టేస్తాడు, రెండో మాట చెప్పాడు. రెండో మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే అది కాదులే ఇది చెబుతాను కాబట్టి ఈ రెండు మాటలు కొట్టేశాడు. ఉత్తరోత్తరం అంటే తర్వాత చివరిది ఏదైతే చెప్పాడో బలీయ, అది బలమైనటువంటిది. అట్లనే ముందు జనరల్ గా చెప్పాడు, తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా అది మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది అనమాట. అది అందుకనే మనకి ఈ చదువుకున్నటువంటి గ్రామరు ఇటువంటివి కూడా ఆయా సందర్భాలలో మనకు పనికొస్తుంటాయి. అదేనమాట కాబట్టి ఆ సర్వభూతముల యందు ఆ పరమాత్మ ఉన్నాడు సమంగా అందరిలోనూ. నాలో ఉన్న పరమాత్మయే ఈ భూతములలో కూడా ఉన్నాడు, అక్కడ విశేషంగా ఏం లేదు అని ఈ విషయంగా సమదుఃఖ సమహ ఈ విషయాన్ని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకేచ పండిత సమదర్శన. కుక్కలో ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ ఏనుగులో ఉన్నటువంటి వాడు. కుక్కనేమో నీచంగానే చూడాలి, ఇప్పుడు ఏనుగుకి బొట్లు పెడతాం, ఏనుగుకు బొట్లు పెట్టి అన్ని బ్రహ్మాండంగా చేసి తీసుకొచ్చి దేవుడి గుడి తీసుకొచ్చి శుభ్రంగా దేవుడి చుట్టూ తిప్పుతాం, సరిపోయింది. ఏమన్నా కుక్కరకు కూడా బొట్టు పెట్టి తిప్పుతానండి అని అంటాడు. ఇంకా అక్కర్లా, ఇంకొకటి ఉన్నది పిఐసి, దాన్ని కూడా తిప్పుతానండి అంటాడు. అంతే కదండి మరి అని అంటాడు. అందుకనే ఇక్కడ ఉత్తరోత్తరం బలీహ మనకు అక్కడ శ్లోకం చెప్పాడు చూసుకోండి. ఎవరైతే శాస్త్రమిధి ఉత్సృజ్య అనేటువంటి ఒక శ్లోకం చెప్పాడు, ఆ మాట అది అనమాట. ఆ శాస్త్రాన్ని పట్టుకోవాలి. దేన్ని ఎట్లా చూడాలని అట్లే చూడు, కుక్కని ఎట్లా చూడాలని అట్లే చూడు. ఆ కుక్కలో పరమాత్మ ఉన్నాడు అనే సంగతి తెలుసుకో. ఏనుగుని ఎట్లా చూడాలని అట్లా అది అక్కడ ఏనుగులో కూడా పరమాత్మ ఉన్నాడు. అట్లా అనమాట. దేనికి దానికే ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు అనే సంగతి తెలుసుకో.
అని చెబుతున్నాడు. అలా తెలుసుకున్నటువంటి వాడు చివరికి ప్రేత్య ఈ శరీరమును వదిలివేసేసి ప్రేత్య అస్మాత్ లోకాత్ ఈ లోకముల నుంచి అమృతమును భవంతి పొందుతున్నాడు, అవుతాడు, అమరుడుగా అవుతాడు. అమరుడుగా అవుతాడనంటే మరల పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ లేదు వాడికి అని చెప్పాడు. ఇది చెప్పటానికి ఏమి స్టేట్మెంట్ బాగానే ఉంది, ఆచరణ ఎంతవరకు సాధ్యం? ఇది ఆచరణ ఎంతవరకు సాధ్యం? దీనిలోనే మోక్షం పొందటానికి ఈ జన్మలోనే అనేటువంటి దానికి ప్రయత్నం ప్రతివాడు చేస్తుంటాడు. కానీ నిజంగా ఎన్ని జన్మలు గడిస్తేనో మోక్షం పొందుతారు. అది అసలు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అని అంటే శంకర్లు వారు ఉన్నారనుకోండి, 33వ ఏట వరకు వినాడు ఆయన. ఆ చరిత్రను చదువుకుంటూ వస్తే అంటే ఆయన చివరి జన్మ కింద లెక్క వస్తుంది మనకి. దానిలో అంతా చదివితే మోక్షానికి వెళ్ళిపోయినాడు. ఆయన మోక్షానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తే, ఆయన రచించిన పుస్తకాలు కానీ మరి ఆ బ్రహ్మజ్ఞానం కానీ చూస్తే అదంతా చివరి లాస్ట్ స్టేజ్. అది అంత స్టేజ్ మనకుంటే మనం వెళ్ళిపోతాం. అంత స్టేజ్ ఎక్కడుంది? మనం ఈ పుస్తకాలు పట్టుకొని దానిలో చెప్పుకునేటువంటి వాడిని వ్యాఖ్యాన గ్రంథాలు పట్టుకొని నెమ్మదిగా ఏదో కొంచెం ఒక్కొక్క బిందువు తెలుసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటాం. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు, ఇంకొక మెట్టు. వచ్చే జన్మలో ఇంతకన్నా ప్రమోషన్ వస్తుంది. ఆఫీసుల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంది, నాకు ఇంతకాలం నుంచి ప్రమోషన్ రాలేదంటే అంటుంటాడు చూడండి. అట్లానే మనకి బాగా సిన్సియారిటీ ఉన్న వాడికి తొందరగా ప్రమోషన్ వస్తుంది. అంటే బాగా జ్ఞాన సంపద ఉన్నటువంటి వాడికి డబుల్ ప్రమోషన్స్ వస్తాయి దీనిలో. ఇంత అర్థమైంది కదా? అట్లా అనమాట. అందువల్ల జ్ఞాన సంపద సంపాదించండి. ఆ సంపాదిస్తే అప్పుడు అమరులు అవుతారు, అనగా మోక్షాన్ని పొందుతారు. పరబ్రహ్మైక్యము, జీవ బ్రహ్మైక్యము, ఇదే మనకు ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ప్రధాన అంశం. జీవ బ్రహ్మైక్యము, జీవ ప్లస్ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జీవ బ్రహ్మైక్యము. ఐక్యం, జీవుడు బ్రహ్మములో ఐక్యమైపోయినాడు. పాలల్లో తీసుకొచ్చి మళ్ళీ పాలు పోసాం, ఈ మన పాలు ఏదో సంగతి తెలియదు, అట్లా కలిసిపోయినట్టుంటాడు. అదే దాన్నే మోక్షము అనే విధంగా మనకు ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటిది అదే. దీన్ని విస్తృతంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలుసు అనేటువంటి దాంతో తృప్తి పడవాకవయ్యా. తెలుసు అనేటువంటి తృప్తి పడుతున్నావు అంటే నీకు తెలియదని అర్థం. కాబట్టి నాకు ఇంకా తెలియలేదే, ఏదో కొద్దిగా తెలిసింది, అప్పుడు ఇంకా తెలియలేదే, ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా అనేటువంటి భావంతో ఉంటే నీకు జ్ఞానం కలుగుతుంటుంది. కాబట్టి ఈ జన్మలోనే నీవు జ్ఞానం సంపాదించుము. ఆ జ్ఞానం సంపాదించినప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటావు. తెలుసుకొని ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని చివరికి నీవు అమరుడు అవుతావు అని చెబుతున్నాడు. చివరికి ఏమిటంటే జ్ఞానాదేవతు కైవల్యం. అది చివరి జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వలనే కైవల్యం సిద్ధిస్తుంది. ఇది ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక చోట పూర్వపక్షం పడుతుంది. ఇవన్నీ ఏమిటంటే ఆ పూర్వపక్షం పడ్డప్పుడు మొట్టమొదటి చెప్పామే ఏమిటంటే పూర్వమీమాంస చెప్పాం. ఏమిటి పూర్వమీమాంసలో చెప్పింది? యజ్ఞయాగాది క్రతువులు ఇటువంటివన్నీ ఉన్నాయి. అంటే వేదంలో వేదంలో పూర్వభాగాన్ని ఏమంటారు? కర్మకాండ అంటారు. కాబట్టి కర్మకాండ కనుక చేస్తే మోక్షం రాదనమాట. ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకుంటే మోక్షం వస్తుందన్నమాట. ఇది అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ సమాధానం? ఇక్కడే ఈ రెండు విషయముల దగ్గరే శంకర విజయంలో మండన మిశ్రుడికి ఆ శంకరాచార్యుల వారికి హోరాహోరీ పోట. మండన మిశ్రుడు కర్మయోగి, కర్మిష్ఠి, యజ్ఞయాగాది క్రతువులు చేయటం ఇవన్నీ ఆయన. ఈయనేమంటాడు అని అంటే బ్రహ్మజ్ఞానం వలన మోక్షం సిద్ధిస్తుంది అని అంటాడు ఈయన.
నేను యజ్ఞయాగాది క్రతువులు చేయటం వలన సిద్ధిస్తుంది అని అంటాడు. ఎట్లా సిద్ధిస్తుంది ఆయన అంటాడు. నువ్వు చెబుతున్నటువంటి శంకరాచార్యుల వారు చెబుతున్నటువంటి ఉపనిషత్తుల్లో కొన్ని ఆయన ఉదాహరణలు చూపించాడు. దీని ప్రకారం తత్వమసి అని పెట్టేశాడు. మొట్టమొదట తత్వమసి అని చాందోగ్యంలో ఉన్న తత్వమసి అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ముందు తత్వమసి దగ్గర ఈయన ఎన్నో తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి బండనుసుడు చేసి చేసి చివరికి ఓడిపోతాడు. చివరికి ఓడిపోయిన తర్వాత అప్పుడు అంటాడు ఆ బండనవిసుడు, తత్వమసి అనేటువంటి దాన్ని నాకు ఉపదేశించి దాని యొక్క అర్థం అంతా చెప్పండి అంటాడు. ఆ తత్వమసిని, ఆ తత్వమసికి అర్థం అంతా చెప్పి అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆయన అప్పుడు శమణ మిశ్రుడు సన్యాసం తీసుకుంటాడు. ఆ సన్యాసం తీసుకోవటానికి ముందే భార్య అయినట్టు ఉదయ భారతి వెళ్ళిపోతుంది. ఉదయం అంటే ఇక భార్య లేదు, దానికి ఒకడే మిగిలాడు. సన్యాసం తీసుకుంటాడు. ఎవరు? మండన మిశ్రుడు. మండన మిశ్రుడు సన్యాసం తీసుకున్నప్పుడు సన్యాస దీక్షలో ఏం చేయాలని పేరు మారుతుంది. పేరు మారుతుంది కాబట్టి సురేశ్వరాచార్యులు అని పేరు పెట్టేస్తారు శంకరులు. ఆ సురేశ్వరాచార్యులే శృంగేరిలో మొట్టమొదటి పీఠాధిపతి. అట్లా అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే జ్ఞానము అనేటువంటి దాని మీద. అందుకని శంకరులు కర్మకాండని నిరసించలా. కర్మకాండ వద్దు అనలా. వేద భాగం అది. వేదంలో ఉన్నటువంటి మొదటి భాగం. వేదంలో ఉన్న మొదటి భాగాన్ని నీవు పొందుము, చేయుము, యజ్ఞాగాది క్రతువులు, దాన ధర్మములు. రెండో భాగమైనట్లు జ్ఞానకాండను పొందుము. ఇదే ఆశ్రమ ధర్మములు. ఇదే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇది చెప్పేది. నాలుగోది ఏమిటి అంటే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థంలో మోక్షము అనేటువంటిది. ఆ నాలుగోది పొందటం. కాబట్టి గృహస్థాశ్రమంలో పూర్వభాగమైనటువంటి కర్మకాండ అంతా పొందాలి. గృహస్థాశ్రమంలో ఆ కర్మకాండ అంతా పొందిన తర్వాత వానప్రస్థం. వానప్రస్థంలో కేవలం జ్ఞానస్వరూపమే. వానప్రస్థంలో. సన్యాసంలో చివరికి ఆ జ్ఞానాన్ని ఫలం పొందటం, జ్ఞాన ఫలాన్ని. సన్యాసం అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా దాని యొక్క ఆచరణ చెయ్యరనుకోండి. సన్యాసంలో ఏమొస్తుందంటే 3 వదిలేసేయాలి. ఏమిటి 3 వదిలేసేయాలని? దారేషణ, ధనేషణ, పుత్రేషణ 3 వదిలేసేయాలి. ఆ 3 వదిలేసినప్పుడు అది సన్యాసం అవుతుంది. మరి అది వదిలేయాలంటే అదంత తేలికైందా మరి? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటారంటే సహజంగా జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంతో సంతృప్తి పొందుతూ ఉంటుంటారు. అంతవరకైనా నయం. ఎందుకంటే జ్ఞానం పొందటం వలన ఏమవుతుందని అంటే ముఖ్యంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. మొట్టమొదటిది. రెండోది రైట్ రూట్లో పోతుంటాడు. తర్వాత తర్వాత జన్మ రావడానికి ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. అనగా అర్థం ఏమిటి? ఆచరణ అనేటువంటిది పెట్టుకుంటే ఇహ జన్మలోనే. అందుకని ఇహ అనే విషయాడు అన్నమాట. ఇహ జన్మలోనే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ జీవుడు జ్ఞానం పొందండి అని చెప్పేశాడు. అది చివరికి దాంతో కంక్లూజన్ చేసేసాడు ఆ భాగాన్ని, ఆ ద్వితీయ ఖండాన్ని. ఇక 3వ ఖండంలోకి వస్తున్నాడు. ఇక్కడ ఉందండి ఉన్నదంతా 3వ ఖండంలో. ఈ 3వ ఖండంలో ఏమిటనంటే విశేషంగా చెబుతున్నటువంటిది ఒక కథ వస్తున్నది. ఈ కథ దేనికి మూలం అని అంటే లలితా రహస్య సహస్రనామాలకి మూలం. ఈ కథ మూలం అంటే లలితా రహస్య సహస్రనామాలు దేనిలోని? పురాణంలో ఉన్నాయి. పురాణాలు దేనిలో నుంచి డెరైవేట్ అయినవి? వేదాల్లో నుంచి వచ్చినాయి. వేదంలో ఉన్నటువంటి ఆ భాగముల అంశములు తీసుకొని విస్తృతం చేశారు ఋషులు. అనగా విపులంగా చెప్పారు. అది ఆ చెప్పడానికి మూలమైనటువంటిది ఇక్కడ ఒక విషయం బయటకు వస్తున్నది. ఇక్కడ అది ఏమిటో దీనిలో చూద్దాం. దీనిలో ఏమిటంటే బ్రహ్మ. మొట్టమొదటి ప్రారంభంలోనే బ్రహ్మ అని మొదలుపెట్టాడు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కాదు.
ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మము అని అర్థం, అంటే పరమాత్మ అని అర్థం అనమాట. ఇది బ్రహ్మ హ దేవేభ్యో, దేవేభ్యో దేవతల కోసము, బ్రహ్మ ఆ పరమాత్మ, బ్రహ్మ అంటే ఆ పరమాత్మ ఆ దేవతల కోసం, దేవేభ్య దేవతల కోసము, విజిగ్యే విజయం సాధించాడు, విజయం సాధించాడు. తస్య బ్రహ్మణ ఆ భగవంతుని యొక్క విజయమే, విజయంలో దేవాహ దేవతలు అమహీయంత మహదానందం పొందారు. సరే గెలిచారు. అయం ఈ విజయ విజయం అస్మాకం మా విజయము అని, మహిమ ఘనత మా యొక్క ఘనతయే అని ఆ దేవతలు, వారు అంటే దేవతలు ఐక్షంత భావించారు. ఇక్కడ విశేషం ఏంటంటే దేవతలకి రాక్షసులు యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగితే దానిలో చివరికి గెలిచింది దేవతలు గెలిచారు. దేవతలు గెలిచినప్పుడు దేవతలందరూ విర్రవీగుతున్నట్ట. మేము రాక్షసుల మీద గెలిచాము, చాలా గొప్పవాళ్ళము అని విర్రవీగుతున్నారు వాళ్ళు. ఈ సందర్భంలో బ్రహ్మ అనగా ఆ పరమాత్మ ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. బ్రహ్మ పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంలో వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి. నేను 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 గెలిచాను, నేను గెలిచాను అని అనుకుంటున్నారే, అసలు ఎవరు గెలిచారో, ఎవరు యుద్ధం చేశారో ఏమిటో సంగతి. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంటాడు, ఏమిటో తెలిసిన, నీవు లేకపోయినా యుద్ధం ఆగదయ్యా, నీవు లేకపోయినా యుద్ధమే ఆగదు. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. పేరుకి పైకేంటి, నువ్వు యుద్ధం చేస్తున్నట్టుగా కనబడతావు, కానీ యుద్ధం అంతా చేస్తున్నది నేనే, యుద్ధం అంతా చేస్తున్నది నేను. అడుగు ఆయన నాగబాణం వేశాడు, వేస్తే నేను ఆ రథాన్ని ఒక తొక్కు తొక్కా, కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే నువ్వు పోయేవాడివి. అదిగో వాళ్ళందరూ కూడా అస్త్రాలు వేశారు. అస్త్రాలు వేసి నా భక్తుడు పైన కూర్చున్నాడు, అడుగు పైన చూడు, తోకయ్య గారు. ఆయన ఏం చేశాడు, వచ్చిన అస్త్రాన్ని వచ్చినట్టు చేతులు పట్టుకొని అటు పట్టుకొని కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద ఏ అస్త్రం పనిచేయదు, దేవతలందరూ ఇచ్చేసారు, బ్రహ్మాస్త్రం కూడా ఆయన మీద పనిచేయదు. కాబట్టి ఆయన పైన కూర్చున్నాడు కదా, కాబట్టి ఆయన అన్ని పట్టుకుంటున్నాడు. నువ్వేదో యుద్ధం చేయాలనుకున్నావు, నువ్వేంది కాదు, ఇదంతా నేనే చేస్తున్నది. ఇది తెలుసా సంగతి. వాళ్ళు కౌరవులు అనుకుంటున్నట్ట, అబ్బా ఇవాళ ఏం యుద్ధం చేశాడురా అర్జునుడు అనుకుంటుంటారట. దుర్యోధనుడు వచ్చి భీష్ముడి దగ్గరకు వచ్చి, తాత అసలు సరిగ్గా యుద్ధం చేయటం లేదు, నువ్వు కనుక యుద్ధం చేస్తే అసలు నిలబడతారా అని అన్నాడు. ఓరే అర్జునుడు ఏం యుద్ధం చేస్తున్నాడు నీకేం తెలుసురా, వాడి యుద్ధంలో ఏమిటో సంగతి, నువ్వు కనుక ఉంటే చస్తావరా, వాడు ఎదురుగా ఉంటే, వాడు మహాయుద్ధం చేస్తున్నాడు రా అన్నాడు. చేస్తున్నాడంటే ఎవరు, ఈయనే చేసేది. అందుకనే భగవద్గీతలో 10వ అధ్యాయంలో పాండవానాం ధనంజయ అన్నాడు. అది పాండవానాం ధనంజయ, పాండవుల్లో ధనంజయుడు నేనేను అన్నాడు. అది అంటున్నమాట. అది కాబట్టి నేను 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 గెలిచాను, నేను చేశాను అని అనుకుంటున్నారా ఎవరైనా, ఆ నేను అనేటువంటి అహంకారము, నేను అనేటువంటిది ఎవరికి సంబంధించింది అసలు ఆ పదము గీతలో చెప్పాడు. అహమేవా అంటే ఆయన, ఎవరు పరమాత్మ, ఆయనకి సరిపోతుంది నేను అంటే. నువ్వు నేను చేశాను నీకు సరిపోతాయా నీకు, ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. దేవతలందరిట రాక్షసుల్ని మేము గెలిచేసాము, ఓ పెద్ద విజయాన్ని సంపాదించి, విజయే దేవా అమహీయంత, ఆ దేవతలందరూ కూడా మేము బాగా పొందామండి విజయము అని అనుకుంటున్నట్టు అందరూ పుట్టకు చేరి. ఈ దేవతలంటే ఎవరు, ఇంద్రుడు చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు కదా, అగ్నిదేవుడు, వరుణదేవుడు, యమదేవుడు, ఓ పెద్ద గుంపు. ఇదంతా ఒకరా ఇద్దరా, వీళ్ళందరూ రాక్షసుల మీద పడి యుద్ధం చేశారు, చివరికి గెలిచారు. గెలిచినప్పుడు వీళ్ళందరూ ఏం చేసారు, ఒక సంబరం చేసుకుంటున్నారు, ఒక గొట్ట చేసుకుంటున్నారు, గొట్టబడి మేం గెలిచావురా అని. దానిలో మొట్టమొదటి
ఆ దేవతల్లో పేరు కలిగినటువంటి వాడు, గొప్ప బలం కలిగినటువంటి వాడు ఎవడంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు తర్వాత వాయుదేవుడు, ఇట్లా వరుసగా వాళ్ళందరూ అనుకుంటున్న సమయంలో ఇక్కడ జరిగినటువంటిది ఈ ఘనతంతా చెప్పుకుంటుంటే అప్పుడు ఈయన బ్రహ్మ అనగా ఆ పరబ్రహ్మము తద్దేశాం విజజ్ఞౌ తేభ్యో ప్రాదుర్బభూవ తన్న వ్యజానత కిమిదం యక్షమితి. తరువాత హ అనే మాట వేశాడు. అధ అనే మాట వేస్తుంటాము మనం సహజంగా. ఇక్కడ ఏంటంటే అధ అనేటువంటి మాట బదులు హ వేశాడు. ఇది మనం వైదిక భాషలో వేసినటువంటి అక్షరాలు. లౌకిక భాషలో అధ అని లేక ధ్యాని అని వేస్తారు. ఆ తరువాత ఏషాం వారి తత్ ఆ విజజ్ఞ తెలుసుకొని వాళ్ళ యొక్క మాటలు తెలుసుకొని తేభ్య వారితో ప్రాదుర్బభువ సాక్షాత్కరించింది అనగా కనపడ్డది. ఎవరు? ఆ బ్రహ్మము. తత్ దానిని నా వ్యజానత తెలుసుకోకుండా ఇదం ఈ యక్షం ఈ యక్షుడు కిం ఎవరు ఇది అని దేవతలు తమ యొక్క పొరపాటును ఆలోచనను తెలుసుకున్న అంటే వీళ్ళందరూ పొరపాటు పడ్డారన్నా మేము గెలిచామని అని భగవంతుడు తెలుసు పరమాత్మకి. అప్పుడు ఆ పరమాత్మ వారి ఎదుట ఒక యక్షుని రూపములో సాక్షాత్కరించాడు. ఈ యక్షులు అనేటువంటి వాళ్ళు కూడా దేవతల్లో ఒక భాగం. వీడు ఒక యక్షుని రూపంలో కనపడ్డాడు. ఆ యక్షుడు ఎవరని తెలుసుకోలేక దేవతలు గందరగోళం. మన ఎదురుగా అనుకుంటున్నారు ఒక పెద్ద శరీరం ఒకటి కనపడుతుంది. ఆ శరీరం చూస్తుంటుంటే ఒక దివ్య శరీరం ఎదురుగ్గా కనపడింది. ఎవరు ఈ దివ్య శరీరం? మనం ఎప్పుడు చూడలేదే ఈ శరీరాన్ని అని అనుకుంటున్నారు. అని అనుకొని ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరిగింది? ఏ అగ్ని అబ్రువన్, అప్పుడు అంటున్నాడు ఇంద్రుడు, ఏ జాతవేద ఏ అగ్నిదేవా అని మొదలుపెట్టి ఆ దేవతలు అగ్నిదేవునితో అబ్రువన్ ఈ విధంగా పలికారు, చెప్పారు. వాళ్ళిద్దరు ఏమని అంటున్నారు అగ్నిదేవుడితోటి అనంటే జాతవేద అగ్నిదేవుడికి ఒక పేరు జాతవేద. అంటే అర్థం ఏమిటంటే జాతవేద అంటే తెలుసుకున్నటువంటి వాడు, జాత తెలుసుకున్నవాడు, వేద అంటే తెలుసుకున్నవాడు అని అర్థం. ఇక్కడ జాగ్రత్తగా చాలా దీర్ఘమైనటువంటి ఒక అర్థం ఒకటి ఉంది, తొందరగా తట్టదు అసలు ఎవరికి. ఏమిటనంటే ఈ జాతవేదుడు అగ్ని అనేటువంటి విషయం తెలుసు, కానీ ఒక చోట ఉన్నాడండి జాతవేదుడు. సహజంగా అగ్నిని మనం ఏదో నిప్పుల్లో లేకపోతే కర్ర రాసుకుంటానో పెడితేనే కానీ అగ్ని రాదు. కానీ ఒరిజినల్ అగ్ని మన జీర్ణాశయంలో ఉంది. వాడు జాతవేద. వాడు జాతవేద. వాడు ఇప్పుడు ఇంకా అర్థమైంది కదా. ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. అసలు అగ్ని అది. అగ్ని ఏం చేస్తుంది? సహజంగా అగ్ని తగలబెడుతుంటుంది, అంత బూడిద చేసేస్తుంటుంది, అంతే కదా దాని లెక్క. ఈ అగ్నికి ఏంటంటే నిన్ను బూడిద చేయకుండా ఉండటానికి నాకు కొంచెం ఆహారం పడేయి నేను బతికిస్తుంటా. నాకు కొంచెం ఆహారం పడేస్తే నేను బతికిస్తా. అందుకనే ఆహారం అన్నం తినేటప్పుడు మనం ఏం చేస్తామంటే నెయ్యి వడ్డించకుండా అన్నం తినకూడదు. నెయ్యి వడ్డించిన తర్వాత ఆ నేతి ఆ మెతుకుని 5 మెతుకులు వేసుకోవాలి. అది స్వాహ. అది అంటే లోపల అగ్నిదేవుడికి అంటే అతను యజ్ఞం చేస్తున్నాం. ఏంటి యజ్ఞం చేయడం అనమాట ఇది. అందుకనే మనం అన్నం తినేటప్పుడు ఒక శ్లోకం కూడా ఉంది దీనిలో కూడా, ఏది గీతలో ఉంది శ్లోకం. ఆ శ్లోకం చదువుతారు ఎక్కువగా. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ఇది చదువుతుంటారు. లోపల బ్రహ్మార్పణం చేస్తున్నానంటే అనగా ఆ యజ్ఞంలో ఉన్న అగ్నికి యజ్ఞాగ్నికి అర్పణం చేస్తున్నాను అని అర్థం, స్వాహతోటి. అందుకనే మనం తీసుకునేటప్పుడు ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ,
ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ అని 5 స్వాహ మంత్రములతోటి 5 మెతుకులను లోపల వేసుకోవాలి. అప్పుడు యజ్ఞం చేసినట్టు అవుతుంది. అందుకని అన్నం తినటం కూడా ఒక యజ్ఞమును ఆచరించటము, ఇది అర్థం. మరి ఇట్లా పవిత్రమైనటువంటిది కదా యజ్ఞం అంటే. కాబట్టి ఇట్లా అన్నాన్ని పవిత్రంగా చూసుకుంటూ ఆ క్రియను పవిత్రంగా చేయటం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ఎంతవరకు సాగుతున్నది, అది ప్రశ్న. ఇప్పుడు మనం చాలా చోట్ల వెళుతుంటుంటే ఆ మ్యారేజెస్కి వీటికి మనకు తెలిసిందే కదా, దాని పేరు ఏదో మొన్న వెళ్ళాను అనమాట. అట్లనే ఆ ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడి సరే చెప్పేదేముంది ఇంకా. అది ఎంత మాత్రం అది భగవంతుడు అనేటువంటి దాన్ని ఎంత మాత్రం చూస్తున్నారు, ఇది అది అది పోయింది, అది కాస్త పోయింది, అది అనమాట అట్లా. ఎందుకంటే మేము కూడా ఏమవుతుందంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో పాటు నలుగురితో పాటు నారాయణరావు అని అనుకొని రావటం, ఇక్కడ ఇంటికి వచ్చి నమస్కారం పెట్టి కాస్త జపం కాస్త ఎక్కువ పడుతుంటుంది, అది ఇది చేసేది ఇలా ఉంటుంది. అందుకని అది కర్మ కాదు, అది కర్మ కాదు, అది ఎట్లా అనమాట. అది కానీ జంతు విశేషంగా ఉంటుంది ఆ తిండి. కేవలం జంతువులు ఎట్టయితే తింటాయో అది ఆ విధానంతో పెట్టుకున్నారు. అది సరే ప్రస్తుత కాలానికి సరిపోతుంది అనుకో. సరే, ఇక్కడ ఏంటంటే మనం ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక్కడ యక్షం, ఆ యక్షం ఎదురుగా కనపడ్డాడు. ఆ యక్షం ఎవరు ఏమిటి అనేటువంటిది అగ్నిదేవుణ్ణి అన్నారు. అయ్యా నువ్వు వెళ్ళి తెలుసుకోవయ్యా, జాతవేద, ఏ జాతవేద, ఈ జాతవేదుడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాడు వైశ్వానరు. ఈ పదాలకి అగ్నిదేవుడు అనేటువంటి పదాలకి ఒక 50-60 పదాలు ఏమేమి ఉన్నాయి ఎక్కడంటే నిరుక్తంలో దొరుకుతాయి. నిరుక్తంలో నీళ్లు అంటానికి 100 మాటలు ఉన్నాయి. అట్లా నిరుక్తం అనేటువంటిది మనకు షడంగాల్లో ఉన్నదనమాట. నిరుక్తం అట్లా అనమాట, నిరుక్తం అట్లా అనమాట ఇది. కాబట్టి ఆ జాతవేదుని అడిగారు, ఏతత్ విజానీహి కిం ఏతద్ యక్షమితి దధేతి, ఏమిటి యక్షుడు ఏదో మాట్లాడుతున్నాడు, తథా ఇది అనేటువంటి విషయం తెలుసుకొని రావయ్యా అని ఆ జాతవేద అగ్నిదేవుణ్ణి వీళ్ళు తెలుసుకోనని అనేటప్పటికిట అగ్నిదేవుడు తథేతి అన్నాడు. అది ఎస్ అన్నాడు. ప్రస్తుత కాలంలో ఓకే. ప్రస్తుతం మీకు మొన్న కూడా చెబుదాం అనుకున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మీకు ఏదైనా పోస్టులు బొమ్మ పెట్టేస్తే, అంటే అమ్మవారి బొమ్మ ఇదంతా పూజాదికల్లో ఉన్న బొమ్మ అంతా పెట్టేసేస్తే మీరందరూ ఏం చేస్తున్నారంటే, మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పాను కాబట్టి వాళ్ళకి తెలిసింది. ఏమిటో తెలిసిన మీరందరూ చేస్తున్నటువంటి పొరపాటు, నేను బొమ్మ పెడితే ఏది పూజాదికంలో అమ్మవారి బొమ్మ మీద పెడితే రియాక్టెడ్ అని పడేస్తారు. రియాక్టెడ్ అంటే యాక్షన్ మీద రియాక్షన్ వస్తుంది, అంతేగా. యాక్షను రియాక్షన్ అంటే అర్థం నేను యాక్షన్ చేస్తున్నాను. మరి మీ భాషలో అంటే దాన్ని ఇంగ్లీషు భాష అనమాట. ఏదో రకరకాల అర్థాలు చెప్పుకున్న తర్వాత పెట్టండి. అసలు ఒక మాట ఆ ఇంగ్లీషు మాట అనేటువంటి ఎందుకు అవసరం వచ్చింది, తప్పించుకోవడానికి అవసరం వచ్చింది. అసలు ఏమిటి అక్కడ దాని ఉద్దేశం ఏంటి అది చూసి అప్పుడు ఏమని కలుగుతుంటుంది అని అంటే, అమ్మవారి బొమ్మను చూసినప్పుడు కొంతమంది శ్రీమాత్రే నమః కలుగుతుంది, కొంతమందికి ఏమో అమ్మవారి పేర్లు ఏవో ఒక పేర్లు వచ్చి అక్కడ పెడతారు. నేను చెప్పాను, చూడంగానే ఆ బొమ్మను చూడంగానే, ఆ దేవాలయానికి పోయినప్పుడు కూడా ఆ దేవతను చూడంగానే, శారదాదేవి గుడికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అనమాట, శారదారాధ్య, మన లలితలో ఉంది కదా శారదారాధ్య అని వస్తుంది. అలానే లేదా సరస్వతి అనేటువంటి మాట, ఇటువంటి లేకపోతే అమ్మవారిని స్వర్ణాభరణ భూషిత, ఇవన్నీ మాటలు వస్తాయి. అలా వచ్చినప్పుడే నీకు అమ్మవారి పట్ల నీకు భక్తి శ్రద్ధలు ఉన్నట్టు లెక్క. అవి బానేసి అక్కడ రెడీగా ఉంటుంది ఒక కర్ర, రియాక్టెడ్ అనే ఒక కర్ర, ఆ కర్ర మొహాన పడేస్తారు. ఇక ఓ అని ఇక నన్ను బలకరించావు ఆ కోరని, రియాక్టెడ్ ఇంగ్లీష్ లో ఇంత పొడుకొస్తుంటుంది. అంటే ఎంత మాత్రం భక్తి ఉంది, చూడంగానే బొమ్మను చూడంగానే నీకేం పేరు గుర్తు రాలా, పేరు గుర్తు రాకుండా చూశానండి ఓ ఇక పెట్టవాకు, ఇక మాత్రం రావాకు మళ్ళీ
అన్నట్టుగా ఉంటుంది. అవినయానికి రియాక్టెడ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి లోగడ చెప్పాను కాబట్టి వాళ్ళందరూ కూడా రవిశంకర్ గాని మన కృష్ణారావు గాని వాళ్ళు వెంటనే నామం పెట్టేస్తారు. చూడంగానే శ్రీమాత్రే నమః గాని అలే గనక విష్ణు స్వరూపం గనక పెట్టేస్తే ఆ విష్ణునామం గాని శ్రీచక్ర రాజ నిలయాయ నమః శ్రీచక్రం గాని అవి పెట్టాలి. అనగా నీవు చూసినప్పుడు నామం గుర్తుకొస్తుందా లేదా? అందుకోసం నువ్వు దేవాలయానికి పోయి ఆయన దేవుడికి అమ్మవారికి బంగారు ఆభరణాలు వేశారా లేదా, పట్టు చీర కట్టారా లేదా, టికెట్ కొనుక్కున్నామా లేదా, చివరికి ప్రసాదం తిన్నామా లేదా, ఈ ప్రసాదం మాత్రం మర్చిపోరు అన్నిటికన్నా. ఇంకా నువ్వేమి అక్కడ చూసావు ఏమిటి? ఒక్క నామం అన్నా వచ్చిందా నీకు? ఎప్పుడైతే నామం అదంతటా అది రావాలి. మన దీనిలో నుంచి ఆ నామము అదంతటా అది వచ్చేసేయాలి. అమ్మవారిని చూడంగానే ఓం సరస్వతి నమః, లేకపోతే ఏ రూపమైతే ఆ రూపం, ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మాట మన మనస్సులో నుంచి కదలాలి. అది కదిలినప్పుడే అప్పుడు మనకి ఆ విశేషమైన భక్తి అంటే మనస్సులోంచి బయటికి రావాలి. అది బయటికి రావాలంటే అలవాటు చేసుకోవాలి. అందుకని ఇంగ్లీష్ని కాస్త పక్కన పెట్టేసుకోవాలి. పెద్దవాళ్ళు ఏం చెప్పారు తెలిసిన, సిఆర్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు మా గురువు గారు ఆయన తెలుసు వాళ్ళందరూ చూసినప్పుడు ఏం చెప్పాడో తెలిసిన ఆయన, మల్లెపూలు ఉన్నాయి అనుకోండి, మల్లెపూలు 10 పైసలు అవుతుందిరా, 10 పైసలు మల్లెపూలను తీసుకొచ్చి నెత్తి మీద పోసుకుంటాంరా, మల్లెపూల యొక్క గొప్ప విశేషం చూసుకొని నెత్తి మీద పోసుకుంటాం, దేవుడు కూడా పోసుకుంటాము, ఎంత పవిత్రంగా ఉపయోగిస్తామో చూసుకుంటారా, కాళ్ళకి చెప్పులు ఉన్నాయి అనుకో, అది 100 రూపాయలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవటైతే ఇంకే, వాటిని ఏం చేస్తాము, 100 రూపాయలైనా సరే కాళ్ళ కింద పడేసి తొక్కుతాం, కాస్త బాగా తీసి దెబ్బలో వారేస్తాం. వాటిని ఎట్ట చూస్తున్నావు చూసుకో. కాబట్టి విలువైనటువంటి వస్తువు ఏమిటో సంగతి గమనించు. మనం నేర్చుకున్నటువంటి భాష సంస్కృతం నేర్చుకుంటున్నాము. ఆ సంస్కృత భాష యొక్క గొప్పతనం ఏమిటో, యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కృతంతోనే రేడియోలో మనకి ఒకప్పుడు సంస్కారం వచ్చేది వస్తుంది. పాట. మరి రేడియోలో సంస్కృత పాఠానికి ముందుగా వచ్చేది సంస్కృత భాషలో మొట్టమొదటి వస్తుంది. సంస్కృత భాషతోటే మనకు ఒక సంస్కారం అనేటువంటిది వస్తుంది. ఇంగ్లీష్ భాషతోటి రాదు. ఇంగ్లీషు భాషని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇందా నేను చెప్పాను, చెప్పులు కాళ్ళ కింద తొక్కుంటున్నావే అట్లా ఉపయోగించుకోమని చెప్పారు. అది అట్లా ఉపయోగించుకో. లింక్ లాంగ్వేజ్, దాని పేరు ఏం తెలిసిన మా గురువు గారు చెప్పారు, లింక్ లాంగ్వేజ్ రాయదని చెప్పారు. మాకు ఐపీఏ చరిత్ర అని ఉంటుంది, ఎంఏలో ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్స్ అనేటువంటిది ఉన్నది. ఆ ఇంటర్నేషనల్ దాంట్లో ఏంటంటే అన్ని భాషలు ఎట్లా వాటి యొక్క చరిత్రలు అన్ని కూడా వస్తాయి. దానిలో సంస్కృతానికి క్లాసికల్ లాంగ్వేజ్. అది క్లాసికల్, మనలో మనుషులు ఎట్టది క్లాస్ గా అంటాడా చూశారు, అట్లనే అది క్లాసికల్ లాంగ్వేజ్, ఉన్నతమైనటు పవిత్రమైనటు లాంగ్వేజ్. అది ఆ పవిత్రమైన లాంగ్వేజ్ పట్టుకున్నప్పుడు మనం పవిత్రులం అయిపోతాం. అదనమాట. ఇంగ్లీష్ ఏం చేయాలంటే ఎప్పుడు చూసినా సరే ఇందాక చెప్పే చెప్పులు, ఆ చెప్పులు మాదిరిగా పడేయాలి. అది అందుకనే పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంగ్లీష్ మొదలు పెడితే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ ఉపన్యాసం చెబుతారు, సంస్కృతం మొదలు పెడితే సంస్కృతం చెబుతారు, తెలుగు మొదలు పెడితే తెలుగులో చెబుతారు. అట్లా అలవాటు కావాలి. అది అది సరే అని ఈయన జాతవేదుడిని అన్నారు. ఎవరన్నమాట, దేవతలు వెళ్ళి అడిగి రావయ్యా అని అన్నట్టు, తదేతి సరేనండి అన్నాడు. అని ఈయనట ఈ అగ్నిదేవుడుట ఇక చకాచకా వెళ్ళిపోయినట్ట అక్కడికి, ఎంత స్పీడ్గా వెళ్ళిపోయినట్ట. అదే విషయం, తదభ్యద్రవతు తమ అభ్యవదతు కో అస్కో అసీతి అగ్నివా అహమస్మీతి అబ్రవీతు. ఇక్కడ తత్తు ఆ యక్షుని దగ్గరకు అభ్యద్రవత్ అనేటువంటి ఈ పదం జాగ్రత్తగా విడగొట్టండి. తత్ అభ్యద్రవత్, తత్తు ఆ యక్షుడి వద్దకు. ఆ యక్షుడు ఎవరు? పరబ్రహ్మం. పరబ్రహ్మం అని చెప్పకుండా యక్షుడని చెబుతున్నాడు, ఈ కథను అట్ట చెబుతున్నాడు.
ఆ పరబ్రహ్మం దగ్గరకు, అంటే ఆ యక్షుడి దగ్గరకు అభ్యద్రవత్తు. ద్రవత్ అని అంటే ఇది అర్థం త్వరగా వెళ్ళిపోవటం అని. అభ్యద్రవత్తు అంటే బాగా వేగంగా వెళ్ళిపోయినాడు అని అర్థం. అది స్లోగా కాకుండా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. తమ్ ఆ అగ్నిదేవుణ్ణి వెళ్ళంగానే కహ అసి, నువ్వు ఎవరవు అని ప్రశ్న వేశాడు. ఎవరు? ఆ యక్షుడు. నా దగ్గరకు వచ్చావయ్యా, నువ్వు ఎవరవి అని అన్నాడు. అనంటే అభ్యదవత్తు అడిగాడు అని అవదత్తు అక్కడ విడ తీసుకోండి. అభ్యదవత్తు అవదత్తు. అవదత్తు పలికెను. ప్లస్ అవదత్ అభ్యవదత్ అంటే చక్కగా ప్రశ్నించను అని అర్థం అనమాట. ఎవరు? యక్షుడు ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు అహం నేను సమాధానం చెబుతున్నాడు అగ్నిదేవుడు. అహం నేను అగ్నిహి అస్మి, అగ్నిని వా లేక నాకు ఇంకో పేరు కూడా ఉంది. ఏమిటంటే జాతవేదాహ. జాతవేదుడు అని కూడా అంటారు నన్ను. అగ్ని అంటారు మరియు జాతవేదుడు అని 2 పేర్లు ఉన్నాయండి నాకు అని అబ్రవీతు పలికెను. ఆ పరబ్రహ్మ, నువ్వెవరివాయా, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు నా దగ్గరికి, నీవెవరవు, నీ పేరేమిటి, నీ ఏమిటి అని అన్నాడు. నా పేరు అగ్నిదేవుడు, నా తర్వాత ఇంకా విశేషం ఇంకో పేరు కూడా ఉందిలేండి, అదేమిటంటే జాతవేదుడు అన్నాడు. సరే. దేవతలు చెప్పగానే వెంటనే వెళ్ళి ఈ విధంగా నువ్వెవరవి అని అక్కడ వెళ్ళి అడగగానే నేను జాతవేదుడిని అని చెప్పాడు. జాతవేదుడు అని అంటే సర్వజ్ఞుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే అంతా తెలిసినటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా జాతవేదుడు అనేటువంటి. అయిన తర్వాత ఇక మళ్ళీ అయితే ఏమయ్యా, త్వం తస్మిన్ త్వయి కిం వీర్యం ప్రశ్న వేస్తున్నాడు. కిం వీర్యం, ఏమిటి నీ యొక్క శక్తి, ఏమిటి నీ బలం, ఏమిటి? ఇది అపి ఇదం సర్వం దహేయం అనేటప్పటికీ అగ్నిదేవుడు సర్వం దహేయం, సర్వము మొత్తాన్ని దహించేసేస్తాను, ఇది నా యొక్క శక్తి. పృథివ్యాం, ఈ భూమి మీద ఉన్నటువంటి యత్ ఇదం ఏదేది ఉన్నదో అదంతా సర్వం అన్నింటినీ కూడా దహీయం, దహించి వేస్తాను అని చెప్పేశాడు. ఈ శక్తి ఏమిటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నింటి కూడా తగలబెట్టేస్తా నాకు. నిజమే కదా దాని సంగతి, మన సంగతి చెప్పేసేసాడు. నా శక్తి అదే. సరే, అట్టయితే నీలో శక్తి ఇదా, ఈ భూమండలం మీద ఉన్నటువంటి అన్నిటి తగలబెట్టేస్తాం అనమాట. ఇక్కడ ఏంటో చూసారా మరి, నేను అనేటువంటి దాన్ని చూసుకోండి ఎట్లా వస్తుంది. నేను అనేటువంటి దాన్ని చివరికి పరిస్థితులు చూసి ఎక్కడికి వస్తున్నది. తస్మై తృణోగ్ని తథా వేదతో దహేతి తదుపప్రమేయ తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాక దగ్ధుం స తత ఏవ నివృతే నైత దశకం విజ్ఞాతం యదేతదు యక్షమితి తస్మై తృణం. తృణం అంటే గడ్డి. ఆ గడ్డిని తస్మై అతని ఎదుట నిదథ ఉంచాడు. నిదథ ఒక గడ్డి పరకం వేశాడు. వేసి ఏతత్తు దీనిని దహించుము, గడ్డి అన్నిటి దహిస్తానంటున్నావు కదా, ఒక గడ్డి పరకం వేశాను, దహించు అని అన్నాడు. తర్వాత ఆ గడ్డి కోసం సర్వజవేన అమిత వేగంగా ఉపప్రయాయ సమీపించాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అంత వేగంగా గొప్ప శక్తితోటి ఆ గడ్డి పరక మీదకి వచ్చేసేసాడు. అంటే ఏమిటనమాట, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకున్నాడుగా, మరి ఈ గడ్డి పరక అనేది ఎంత, గడ్డిని తగలబెట్టడం అనేటువంటిది చాలా సులభం కదా. వచ్చేసాడు. తత్ దాన్ని దగ్ధం దహించడానికి నా శశాక అయిపోయింది అయ్యగారి పని. నా శశాక, నేను అంటున్నాడే, నేను మొత్తం తగలబెడుతున్నాను అంటున్నాడే, నా శశాక సాధ్యం కాలేదు. ఏమిటబ్బా ఇంత విచిత్రమైనటువంటిది. ఇక అగ్నిదేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. అగ్నిదేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. నేను అన్నింటినీ తగలబెడుతున్నానే, ఏమి తగలబెట్టడం లేదు, ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డి పరక అన్నట్టుగా మన వాళ్ళు అంటుంటారు చూసారా. అంత సులభంగా అంత తేలిగ్గా మాట్లాడతారు. అంటే నేను ఇంత గొప్పవాడిని, ఈ చిన్నది చేయలేకపోయినానేంటి అని దగ్ధం దహించున్నా శశాక సాధ్యం కాలేదు అని సహాతుడు నీ తిరుగుముఖం పట్టాడు, వెనక్కి తిరిగాడు.
నా వల్ల కాలేదని. ఏతత్ ఈ యక్షం యక్షుడు విజ్ఞాతం తెలుసుకోవడానికి నా అశకం శక్యం కాలేదు. ఈ యక్షుడు ఎవరో మనకు అర్థం కావటం లేదు అని అనుకుంటాడు. కానీ యక్షుడు ఎదురుగ్గా ఉన్నాడే ఆయన ఎవరు పరబ్రహ్మము అనే సంగతి వీళ్ళకి తెలియదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అని అంటే దేవతలంతటి వాళ్ళకు కూడా పరబ్రహ్మ స్వరూపము తెలియటం లేదు. ఆ విషయమే ఆ జన్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అన్నాడు. అంటే ఏమిటనమాట, ఈ లోకాలన్నీ కూడా నా అన్ని పునరావృత్తితో ఉండేటువంటివేను అని చెబుతున్నాడు. అవన్నీ కింద ఉండేటువంటివేను అని చెబుతున్నాడు. ఈ దేవతలు కూడా ఎప్పుడు చూసినా గాని ఎవరైనా మానవుడు గనక మానవుడు ప్రార్థిస్తే ఆ భగవంతుడు వస్తే మనం కూడా ఈ మానవుల పక్క నిలబడి చూద్దాంరా అని అనుకుంటా. అది ఎక్కడుందో తెలిసిన ఈ రహస్యం ఒక చోట మీకు గుర్తు చేస్తా. ఎక్కడంటే భారతంలో కృష్ణుడు రాయబారానికి పోతాడు. కృష్ణుడు రాయబారానికి పోయినప్పుడు నారదుడు కూడా వస్తాడు. నారదుడికి తెలుసు పరమాత్మ స్వరూపం చూపిస్తున్నాడు కాబట్టి ఇది మంచి ఛాన్స్ దొరికిందని వచ్చాడు. వాళ్ళందరు దేవతలు కూడా పైనుండి చూస్తున్నారు. అర్థం కాలా? వాళ్ళకి తెలిసిందనమాట ఇవాళ దివ్యుల రూప సందర్శనం కనబడుతున్నది అని వాళ్ళు నెమ్మదిగా వచ్చి చూస్తున్నారు. వాళ్ళు ఇదంతా ఏమిటి అని అంటే ఆ రోజున పరమాత్మ కృష్ణ రాయవారంలో దివ్య రూప సందర్శనం చూపించాడు. ఆ చూపించినప్పుడు వాళ్ళందరూ చూసి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బుద్ధిహీనులు ఉన్నారు చూశారు, నేనే అహంకారం ఉన్న వాళ్ళందరూ అడ్డం పడ్డారు. నేను అనేటువంటి అజ్ఞానులందరూ కౌరవులందరూ ఓడిపోయినారు. నారదుడు లాంటి మహర్షులు వాళ్ళందరూ చూసి నమస్కారం చేశారు. మా కోసం ఇవాళ దివ్యరూప సందర్శనం చూశాము అని. అట్లనే 11వ అధ్యాయంలో అట్లా అనమాట. కాబట్టి దేవతలంతటి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా బ్రహ్మం యొక్క రూపం అని ఎదురు చూస్తూ ఉంటుంటారు అని అర్థం. అందుకని దీన్ని బట్టి అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడనంటే ఎవరు ఏమిటి అనేటువంటి తెలుసుకోలేకపోయినారు. నేను గెలిచాను నేననే అహంకారం ఉంది కాబట్టి తెలుసుకోలేకపోయినారు. అది నేననేటువంటి అహంకారం ఉంది కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మని గ్రహించలేకపోయినారు అని అర్థం. అది ఏమిటి అగ్ని తగలబెట్టలేకపోవటం అంటే ఏమిటి, యక్షుడు ఏమిటి అనేటువంటి దానికి వెళ్ళలా. తర్వాత మళ్ళీ రెండో ప్రయత్నంలోకి దిగుతున్నారు. ఇక ఆ తర్వాత తస్మై తృణో నిధాత దహేతి తదు ప్రమేయ సర్వజన అని చివరికి ఈయన కాస్త వెనక్కి పోయి ఆయన ఏం చేశాడు అనమాట, అథ వాయు ఉపృవన్, ఇక వాయుదేవుడిని అడిగారు, ఏమయ్యా వాయుదేవుడు నువ్వు పెద్ద బలం, మరి ఇందాక పెద్ద కోతలు పోసావు కదా, నేను చేశానని నువ్వు ఆయన చేత కాలేదు, నువ్వు చూద్దాం అని అన్నారు వీళ్ళు. అనేటప్పటికి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేసేసాడు వాయుదేవుడు వచ్చేసేటప్పటికి ఈ యక్షుడు నీవెవరు కిం, మామూలుగా వాళ్ళని అడిగినట్టుగానే కిం నీవెవరు విజానీహి తెలుసుకో కదా, ఇది ఇలా నీ ఎవరు అని అంటే చెబుతున్నాడు, ఓ వాయుదేవా ఈ యక్షుడు ఎవరన్నా తెలుసుకునిరా అని చెప్పేటప్పటికి వెళ్ళాడు. ఈయన కూడా తదభ్యద్రవతు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఆయన అడిగాడు ఎవరు అని అంటే అహమస్మీతి అని ఈ విధంగా తెలిసిన తర్వాత దేవతలు చెప్పింది విని వాయుదేవుడు యక్షుడు వద్దకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయన నువ్వు ఎవరు అని అడిగాడు. ఆ ఎవరు అని అడిగేటువంటి తర్వాత తస్మిన్ స్వైకిం వీర్యమితి అపీదం సర్వమాదీయ ఇదిదం పృథివ్యామితి, తస్మిన్ త్వయి అంతటి నీలో కిమపి ఏమి వీర్యం శక్తి పృథివ్యాం అని ఏమని ప్రశ్న వేస్తే ఈ భూమి మీద ఇదం ఏదైతే ఉన్నదో సర్వం అంతటినీ ఆదీయ ఎత్తివేయగలను అన్నాడు. నేను ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో దాన్ని అంతటి ఎత్తి అవతల వారేస్తాను అన్నాడు. అనగా అర్థం ఏమిటి, మనకు బాగా గాలి వచ్చినప్పుడు దుమ్మంతా వైగిలేస్తుంది, చెట్లు కూడా విరిగి పడుతుంటాయి, ఇవన్నీ ఉన్నాయి కదా వాయువు వలన, కాబట్టి నా శక్తి ఇది అని అన్నాడు. సేమ్ అట్లనే మాదిరి ఇదే ప్రశ్న ఇట్లా వేశాడు. అయితే నీలో ఈ శక్తి ఉన్నదనమాట. సరే వాళ్ళ మాదిరిగానే అదే మంత్రం మళ్ళీ వేస్తున్నాడు. తస్మై తృణో నిధాత
సరే ఈ గడ్డి పరక వేసేసి ఈ గడ్డి పరకని ఏం చేస్తామంటే ఎత్తి వేసి అవతల వారేవయ్యా అన్నాడు యక్షుడు. ఈ గడ్డి పోసను అవతల వారేయ్య అన్నాడు. సర్వజవేన అమిత వేగంగా ఉపప్రేయ, ఈ వాయువు అతి వేగంగా వచ్చి ఆ గడ్డి పరకను పట్టుకుని మీద వచ్చాడు. తత్తు దాన్ని ఆ దాతం ఎత్తివేయడానికి నా శశాక, అదే పదం సేమ్ అట్లనే, నా శశాక సాధ్యం కాలేదు ఆయనకి. సహా అతడు నివృత్తితే వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇది వెనక్కి మళ్ళీ ఇంద్రుడి దగ్గర పోయి ఈ వాయుదేవుడు కూడా వెనక్కి పోయినాడు. ఏతత్ ఈ యక్షం యక్షుడు విఖ్యాతం తెలుసుకోవడానికి నా శకం, మా వల్ల కావటం లేదండి. ఈ యక్షుడు మాత్రం ఎదురు కనబడి ఆయన ఏం చెబుతున్నాడంటే గడ్డిపొర కొట్టేసి వచ్చిన వాడినల్లా ఈ గడ్డిపొర సంగతి చూడండి అంటున్నాడు. మాకు అర్థం కావటం లేదు ఈ యక్షుడు ఎవరో అని అర్థం చేసుకున్న తర్వాత చివరికి అధేంద్రం అబ్రువన్, అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు ఏమిటనమాట, ఇంద్రునితో చెప్పారు, అయ్యా హే ఇంద్ర, ఈ యక్షుడు ఎవరో, కిం ఎవరో ఇది అని విజానీహి తెలుసుకో. ఇక అప్పుడు రాజు అయినటువంటి ఇంద్రుడు చెబుతున్నారు వీళ్ళందరూ దేవతలు, నీవు వెళ్ళి తెలుసుకోవా, నువ్వు మహారాజు కదా, ఈ యక్షుడు ఎవరో తెలుసుకో అని అన్నాడు. అనేటప్పటికి ఈయన సరేనని వేగంగా ఈ ఇంద్రుడు ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏమైనది అని అంటే తిరోదధే అదృశ్యం అయిపోయినాడు. ఇది ఇక్కడ విశేషం అనమాట. యక్షుడు అదృశ్యం అయిపోయినాడు. మరి అదృశ్యం అయిపోయినాడు, మరి ఆయన అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఏమిటి అసలు ఇక్కడ కనపట్టలేదేంటి యక్షుడు, ఇక్కడ దాకా కనపట్టినట్టు ఇప్పుడు కనపట్టలేదే అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత సా తస్మిన్నేవ ఆకాశే, ఇప్పుడు సా తస్మిన్నేవ ఆకాశే త్రియం ఆ జగామా, ఈ మంత్రము ఎన్నిటికి దారి తీసిందో చూడండి ఇక్కడ. అందుకని మీకు పోస్టులో దీనిలో కూడా మెసేజ్ లో పెట్టారు. సా తస్మిన్నేవ ఆకాశే స్త్రీయం ఆ జగామా, ఒక స్త్రీ రూపము ఆ జగామ వచ్చింది. బహు శోభమానాం ఉమాం, బహుశోభ ఇక్కడ విశేషం ఇస్తున్నాడు. బహుశోభమానాం ఉమాం ఆమె పేరు బహుశోభమానం, మిక్కిలి అందమైనటువంటి రూపము. ఇంకా ఆమె ఆ రూపాన్ని ఒక మాటతో చెబుతున్నాడు, హైమవతి అంటే 2 అర్థాలు. ఏమిటంటే బంగారు శరీరము. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మీకు వచ్చినటువంటి ఆ మంత్రాన్ని గుర్తు చేస్తా. ఇక్కడ ఏంటంటే ఆ శరీరం ఎలా ఉంది అని అంటే బంగారు కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నది అంటున్నారు. బహుశోభమానాయం, గొప్ప అందమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నది అన్నాం. ఈ 2 మాటలు పట్టుకొని ఇప్పుడు మీకు వచ్చినటువంటి మంత్రం ఒకటి ఉంది, మీకు వచ్చి అందరికి ఏమిటో తెలిసినది. శ్రీ సూక్తంలో మొదటి మంత్రం, హిరణ్య వర్ణాం హరిణి సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతం ఏదో దానిలో హిరణ్య వర్ణాం, బంగారు వర్ణం, బంగారు అయినటువంటి వర్ణం కలిగినటువంటి ఆ శరీరము అని అక్కడ చెబుతున్నారు. ఆ బంగారుమయమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ రూపాన్ని హైమవతి అంటారు. ఇంకొక అర్థము హైమవతి అంటే హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి అని ఇంకొకటి, ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడు అనమాట, బంగారు వర్ణంతో అమ్మవారు కనపడుతుంది, అమ్మవారి పేరు ఉమాం. కాబట్టి లలితా రహస్య సహస్రనామాల్లో ఉమా అనేటువంటి నామం ఉన్నది. కాబట్టి లలితాదేవికి మొట్టమొదటి ఉన్న పేరు ఏమిటి అంటే ఏం చెప్పాలి, ఉమా. ఎక్కడ ఉన్నది, ఎట్లా చెప్పావు నువ్వు, వేదంలో ఉంది. ఆ వేదంలో సగుణ రూపంలో అమ్మవారు కనపడది. అక్కడ ఉన్నది ఎవరు, పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము అమ్మవారి రూపంలో కనపడ్డది, ఆమె పేరు ఉమా. ఇక్కడ వచ్చింది అనమాట విశేషమైన. ఆ ఉమాం హైమవతీం తాం హోవాచ కిమేతత్ యక్షమితి, ఆ స్త్రీని హైమవతి బంగారు ఆభరణాలు ధరించినటువంటి ఆమె ఉమాదేవి ఆ జగాము వచ్చింది.
తాం ఆమెను ఏతత్ ఈ యక్షుడు కిం ఎవరు ఇది అని ఉవాచ అడిగాడు. ఈ విధంగా ఉమాదేవిని ఆ ఆకాశంలోని ఇంద్రుడు చూచాడు. అతడు ఆమెను ఈ యక్షుడు ఎవరు, కనపడుతున్నదేమో అమ్మవారు కనపడుతున్నది, ఇంత క్రితం యక్షుడు ఉండాలి, ఏమా యక్షుడు ఏమైపోయినాడు, నువ్వేం ఆకాశంలో కనపడుతున్నావు, ఈ యక్షుడే మా ఎదురుగా అక్కడ ఉన్నాడు భూమి మీద, ఇందాక ఈ యక్షుడు ఉన్నాడే వాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ యక్షుడు ఎవరు అని అంటున్నాడు. అనేటప్పుడు ఎవరని అడిగాడు. దీంతో కేనోపనిషత్తు ఈ భాగం అయింది, అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత యక్షుడు ఎవరు ఏమిటి అంటే స బ్రహ్మేతి హోవాచ, ఆ భగవంతుడు అని అంటున్నాడు అనమాట. ఏమని అంటున్నాడంటే విజయంతో వైతి నిశ్చయంగా ఏతది మహీయత్వం ఉప్పొంగిపోయారో మీరు ఆ బ్రహ్మ ఆ పరమాత్మని ఇతి అని తతః ఏవ దాని నుంచే విధాంచకార తెలుసుకున్నాడు. కాబట్టి మీరు ఉప్పొంగిపోతున్నారు, కాబట్టి మీకు తెలియజేయటానికి ఆ యక్షుడు వచ్చాడు, ఆ యక్షుడినే నేను అని చెబుతున్నాడు. కాబట్టి రేపటితోటి ఇది కంప్లీట్ అయిపోతుంది ఈ 4 మంత్రాలు. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.